ఇక వివరాల్లోకి వెళ్దాం. తెలంగాణ భూభాగం నుంచి ఒక్క చుక్క నీరు కూడా జారిపోకుండా ఎక్కడికక్కడ ఒడిసి పట్టుకుని చెరువులకు మళ్లించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. 365 రోజుల పాటు తెలంగాణలోని అన్ని చెరువులు నిండుకుండల్లా కలకలలాడాలన్నారు. కాకతీయుల కాలం నుంచి వారసత్వంగా వచ్చిన అద్భుతమైన గొలుసుకట్టు చెరువులను ఆయువు పట్టుగా మార్చుకోవాలని, రాష్ట్రంలో సాగునీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భారీ మధ్య తరహా ప్రాజెక్టుల కాలువలు, వర్షం, రీజనరేటెడ్ నీళ్ల ద్వారా చెరువులను నింపే వ్యూహం ఖరారు చేయాలని చెప్పారు. కాల్వలను చెరువులకు అనుసంధానం చేస్తూ మండలాల వారీగా ఇరిగేషన్ మ్యాప్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. భారీ మధ్య తరహా నీటి పారుదల ప్రాజెక్టుల కాలువల ద్వారా గొలుసుకట్టు చెరువుల అనుసంధానం అనే కార్యక్రమంపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ ప్రగతి భవన్ లో జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎంలు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, పలువురు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. గొలుసుకట్టు చెరువుల అనుసంధానంపై సీఎం సమీక్షకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూరజ్ అందిస్తారు. చెప్పండి సూరజ్. తెలంగాణ భూభాగం నుంచి ఒక్క చుక్క నీరు కూడా జారిపోకుండా ఎక్కడికక్కడ వంచుకొచ్చుకుని చెరువులకు మళ్లించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళ అధికారులను ఆదేశించారు. 365 రోజుల పాటు తెలంగాణలోని అన్ని చెరువులు నిండు కుండల్లా కలకల్లాడాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. కాకతీయుల కాలం నుంచి వారసత్వంగా వచ్చిన అద్భుతమైన గొలుసుకట్టు చెరువులను ఆయువు పట్టుగా మార్చుకుని తెలంగాణలో సాగునీటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. భారీ మధ్య తరహా ప్రాజెక్టుల కాలువల ద్వారా వచ్చే నీటి ద్వారా, వర్షం ద్వారా వచ్చే నీటి ద్వారా పొడపాటు అంటే రీజనరేటెడ్ నీళ్ల ద్వారా చెరువులను నింపే వ్యూహం ఖరారు చేసుకోవాలని చెప్పేసి కూడా ఆయన సూచించడం జరిగింది. పరిగెత్తే నీళ్లకు నడక నేర్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. కాలువలను చెరువులకు అనుసంధానం చేస్తూ మండలాల వారిగా ఇరిగేషన్ మ్యాప్లను కూడా సిద్ధం చేయాలని చెప్పేసి కూడా ఆయన అధికారులను ఆదేశించారు. భారీ మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టుల కాలువల ద్వారా గొలుసుకట్టు చెరువుల అనుసంధానం అనే కార్యక్రమం పైన ఇవాళ ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం నిర్వహించడం జరిగింది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఇస్రో ద్వారా చేయించిన గొలుసుకట్టు చెరువుల మ్యాపింగ్ పై నీటిపారుదల శాఖ అధికారులు ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణలో వేలాది చెరువులను ఉపయోగించుకుని వ్యవసాయానికి సాగునీళ్లు అందించే అవకాశాలపైన ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు వాళ్ళ పలు సూచనలు చేయడం జరిగింది. మనకు వారసత్వంగా వచ్చిన వేలాది చెరువులు ఉన్నాయి. 1974లోనే పచావత్ సిగ్నల్ తెలంగాణలోని చెరువులకు 265 టీఎంసీల నీళ్లు కేటాయించారు. అంటే అంత పెద్ద మొత్తంలో నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం కలిగి ఉన్న గొప్ప సంపద మనకు చెరువుల రూపంలో ఉంది. కానీ సమైక్య పాలనలో చెరువులు ధ్వంసమయ్యాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే మన మిషన్ కాకతీయ కార్యక్రమం ప్రారంభించుకుని చెరువులను పునరుద్ధరిస్తున్నాం. ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ప్రాజెక్టులు నిర్మించుకుంటున్నాం. అలా నిర్మించుకున్న ప్రాజెక్టుల ద్వారా తీసుకున్న నీళ్లు ఒక్క చుక్క కూడా వృధా కాకుండా చెరువులకు మళ్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా అధికారులకు కేసీఆర్ సూచించారు. గొలుసుకట్టు చెరువులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఒక్కో గొలుసుకట్టులో 20 నుంచి 70 వరకు చెరువులు కూడా ఆయన అధికారులకు వివరించడం జరిగింది. మొదటి చెరువును గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన చెప్పారు. ఆ చెరువును ప్రాజెక్ట్ కాలువకు అనుసంధానం చేయాల్సిన విధానాన్ని కూడా ఆయన అధికారులకు సూచించారు. మొదటి చెరువు నింపుకుంటూ పోతే కింద ఉన్న చెరువులు కూడా నిండుతాయి. దీనికోసం కట్టు కాలువ, ఫీడర్ ఛానల్ ఏదైతుందో ఆ పంట కాలువ అంటే క్రాప్ కెనాళ్లను కూడా వీటి రెండింటిని కూడా సిద్ధం చేసుకోవాలని చెప్పేసి కూడా ఆయన సూచించడం జరిగింది. ప్రతి మండల ఏఈ దగ్గర ఆ మండల చెరువులకు సంబంధించిన పూర్తి మ్యాపులు ఉండాల్సిన అవసరాన్ని ఆయన చెప్పారు. ఏ కెనాల్ ద్వారా ఏ చెరువు నింపాలనే దానిపైన వ్యూహం ఖరారు చేసుకోవాలని కూడా సూచించడం జరిగింది. ఏ చెరువు అలుగుపోతే ఏ చెరువుకు నీళ్లు పారుతాయో తెలిసి ఉండాలి అధికారులకు అని చెప్పేసి కూడా ఆయన సూచించడం జరిగింది. ప్రాజెక్టుల కాలువల నుంచి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న వేలాది చెక్ డ్యాంల ద్వారా, పడబాటు ద్వారా, వర్షం ద్వారా వచ్చే ప్రతి నీటి బొట్టును చెరువులకు మళ్లించాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా చెప్పారు. తెలంగాణలో నీళ్లు పరిగెత్తకూడదు, అవి మెల్లగా నడిచి వెళ్ళాలి. అప్పుడే నీటిని సమర్థవంతంగా సంపూర్ణంగా మనం వినియోగించుకోగలుగుతామని చెప్పేసి కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం. నదులు, కాలువలు, రిజర్వాయర్లు, చెక్ డ్యాంలు, చెరువులు ఇలా అన్నింటిలో నిండా నీళ్లుంటే తెలంగాణలో వాతావరణం
సరిపోతుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. వర్షాలు కూడా బాగా కురుస్తాయి, భూగర్భ జలాలు పెరుగుతాయని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు వివరించారు. రాబోయే 2 నెలల్లో గొంతుకట్టు చెరువులన్నీ నింపే వ్యూహాన్ని ఖరారు చేసుకోవాలని చెప్పేసి కూడా ఏడాదిలోగా అన్ని చెరువులు నింపడానికి అవసరమైన కాలువల నిర్మాణం చేపట్టాలని కూడా ఇందుకోసం అవసరమైన నిధులను వెంటనే విడుదల చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు వెల్లడించడం జరిగింది. ఇక వచ్చే ఏడాది జూన్ నుంచి కాళేశ్వరం నుంచి పుష్కలంగా నీళ్లు వస్తాయి. అలా వచ్చిన నీటిని సద్వినియోగం చేసుకోవాలంటే ఈ చెరువుల అనుసంధానం పని పూర్తి కావాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు నొక్కి చెప్పడం జరిగింది. ఈ పని అత్యంత ముఖ్యమైన పనిగా నీటిపారుదల శాఖ గుర్తించాలని కూడా ఆయన కోరారు. చెరువులను పంట కాలువలను పునరుద్ధరించడంతో పాటుగా అవి కలకాలం బాగుండేలా చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులకు సూచించడం జరిగింది. రైట్ సూరజ్.